ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ మాస ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మాసంలో 2 గ్రహణాలు వస్తున్నాయి. 7వ తేదీ ఒకటి, అక్కడి నుంచి 15 రోజుల తర్వాత ఒక గ్రహణం, అంటే చంద్ర సూర్య గ్రహణాలు రావడము. ఈ యొక్క మాసంలో 4 గ్రహాలు మారుతున్నాయి. ఏమిటా 4 గ్రహాలు అంటే, కుజుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి 15వ తేదీ మారుతున్నాడు. మరియు అదేవిధంగా రవి సింహం నుంచి కన్యారాశిలోకి, శుక్రుడు 17వ తేదీ మారుతున్నాడు. శుక్రుడు 15వ తేదీ, బుధుడు 16, అంటే 15, 16, 17 తేదీల్లో 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి శని 3వ స్థానంలో వక్రించున్నాడు. అది కాకుండా మీకు ఈ 7వ తేదీ చంద్రగ్రహణం కూడా రాబోతుంది కాబట్టి, దాని తర్వాత సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి, ఈ చంద్రగ్రహణం 7వ తేదీ నుంచి ఒక 41 రోజుల పాటు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండండి. సూర్యగ్రహణం తర్వాత ఇన్సూరెన్సెస్, ఏదైనా ప్రయోగాలు చేసి, అంటే మనం ల్యాబ్స్లో టెస్టులు అవి చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మీకు చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు దశమంలోకి 15వ తేదీ నుంచి వస్తున్నాడు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ధనపరంగా మంచి అభివృద్ధి కలగాలి అంటే మాత్రం దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. కొన్ని విషయాలు, కొన్ని షార్ట్ జర్నీస్ కావచ్చు, కొన్ని నిర్ణయాలు కావచ్చు వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకులే మనకి ఇప్పుడు ఈ పరిస్థితి అనేటువంటి విషయంలో. మరియు భూలాభము, భూమి మూలంగా మధ్యవర్తిత్వం ఉండడం వల్ల కొంత లాభాలు ఇటువంటివి మీకు కనబడుతున్నాయి. ఇక అదేవిధంగా ఈ షష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు, పంచమాధిపతి అయిన శుక్రుడు, షష్టమాధిపతి అయిన బుధుడు, షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు మీకు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటున్నారో, ఇది ఒక రకంగా చెప్పాలంటే మకరం వారికి ఉద్యోగ ప్రాప్తిని, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేయించడానికి, మీ యొక్క సంతానానికి అనుకూలతనిస్తుంది. మీకు కాదు, మీ సంతానానికి. ఈ ఎప్పటి నుంచి అంటే ఈ మాసంలో 17 నుంచి నెక్స్ట్ మంత్ 16వ తేదీ వరకు, అంటే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు మీ యొక్క సంతానం విదేశాలకు పంపించి అక్కడ ఏదైనా చదువు కోసమని, ఉద్యోగం కోసమని చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా వివాహ నిర్ణయాల విషయాల్లో 1వ తేదీ, 6, 7, 8 తేదీలు అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ సమయంలో పార్ట్నర్స్తోని, మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కనుక చూసుకున్నట్లయితే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం ఎక్కువగా చేయండి. ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి నన్ను ఎప్పుడూ అడుగుతున్న క్వశ్చన్కి ఈరోజు నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే, జ్యోతిష్యం ఎక్కువ ప్రభావితం చేస్తుందా, వాస్తు ఎక్కువ ప్రభావితం చేస్తుందా అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాస్తు కంటే జాతకం చాలా ప్రధానం. అలానే వాస్తు పనిచేయదని కాదు, వాస్తు కూడా పనిచేస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు మనకు ఒక కారు ఉంది, కారు కండిషన్ బాగోలేదు అనుకోండి, నడుపుకుంటూ వెళ్తున్నాం, అది బ్రేక్ పడలేదు, లేకపోతే ఏదో అయింది, అప్పుడు ఆపేసి నడుచుకుంటూ వెళ్ళగలుగుతాం, లిఫ్ట్ చూసుకుని వెళ్ళగలుగుతాం. అంటే ఏంటి, కారు అనేటువంటిది మనం కూర్చున్న ప్రదేశం ఏదైతే ఉందో అది వాస్తు. జాతకం అనేటువంటిది జీవుడు అనుకోండి కాసేపు. అంటే వాస్తు బాగోపోయినా వీడికి జాతకంలో బలం ఉంటే కనుక ఏదో రకంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ అలా కాకుండా 2 బాగున్నాయి అనుకోండి, అంటే జీవుడు స్ట్రెంగ్త్ఫుల్గా బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అలాగే వాస్తు బాగుంటుంది. అలా కాకుండా వాస్తు మాత్రమే బాగుంది, జీవుడు బాలేడు,
అంటే ఏమిటి, ఒక వ్యక్తి నీరసంగా ఉన్నాడు, బలం లేదు, కానీ వాడికి ఉన్న వాహనం తీసుకెళ్తుంది ఆ వ్యక్తిని. అంటే ఏమిటి, ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి వాస్తు మరియు జ్యోతిష్యం. అయితే జాతక చక్రంలో చాలామంది ఏంటంటే ఏం తెలుసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. లగ్నం నుంచి 12 భావాలలో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి కర్మ మనం ఏ రకంగా దాన్ని నల్లిఫై చేసుకోవాలి, ఏ రకమైనటువంటి కర్మల జోలికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక క్లారిటీ మీకు జ్యోతిషాస్త్రం ఇస్తుంది. అంటే ఎదగలేకపోతున్నాము అంటే లగ్నం ఎక్కడో పూర్వజన్మల్లో, అంటే ఈ జీవుడు ఏదో కర్మ చేశాడు. వాట్ ఈజ్ దట్ కర్మ? ధనపరంగా రాణించలేకపోతున్నాడు అంటే ధనాధిపతి మీ లగ్నం నుంచి 2వ అధిపతి ఎలా ఉన్నాడు, దానివల్ల ఏం తెలుస్తుంది అంటే మీకు ఏ మార్గంలో ధనం వస్తుంది, ఏ మార్గంలో మీరు వెళ్తే బాగుంటుంది, సిబ్లింగ్స్తో ఎందుకు గొడవలు ఉన్నాయి, 3వ అధిపతి ఎలా ఉన్నాడు, పూర్వజన్మలో చేసిన కర్మ ఏ రూపంలో వస్తుంది, అలాంటప్పుడు వాళ్ళతో దూరంగా ఉంటే మంచిదా దగ్గరగా ఉంటే మంచిదా అనేటువంటిది ఉంటుంది. అలాగే చతుర్థ భావం ఏ గృహంలో ఉంటే బాగుంటుంది, ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, ఎప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారు, ఆ రకంగా సంతానం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఆకస్మిక సంఘటనలు కానివ్వండి, మీరు చేసే వ్యాపారం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా అని కానివ్వండి, అలాగే ప్రధానంగా ఇక్కడ మీరు విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇటువంటి అన్నీ కూడా ఒక్కొక్క భావ సంబంధంగా మీకు ఫలితాలు అనేవి చాలా స్పష్టంగా తెలుస్తాయి. తత్సంబంధంగా మీరు ఒక రూట్ మీకు అర్థమవుతుంది మీ లైఫ్ గురించి. మరి వాస్తుకి సంబంధం ఏమిటి అంటే ఇందాక మనం అనుకున్నాం ఒక కారు ఒక మనిషి లాగా, ఆ రకంగా వాస్తు కూడా కేవలం మనం ఏదో 4 గోడలు కట్టేసుకున్నాం, ఒక బాత్రూమ్ పెట్టేసుకున్నాం, ఒక హాల్ కట్టేసుకున్నాం, బెడ్రూమ్ కట్టేసుకున్నాం, కిచెన్ పెట్టేసుకున్నాం అంటే కాకుండా వాస్తులో ప్రధానంగా అసలు మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుంది, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. మీ పేరులో ఉండే మొదటి అక్షరం పరంగా వర్గు నిర్ధారణ అంటారు. ఆ వర్గు పరంగా మీకు ఏ ఫేసింగ్ పనికి వస్తుంది ఒకటి. రెండవది అది అద్దె గృహమైనా సొంత గృహమైనా మీకు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ అద్దె గృహం అయితే 90% పనిచేస్తుంది, సొంత గృహం అయితే 100% పనిచేస్తుంది. మరి ఓనర్ పరిస్థితి ఏమిటని అడుగుతూ ఉంటారు. ఓనర్కి కూడా దాని యొక్క ప్రభావం ఒక 10% ఉంటుంది. అయితే ఇందులో మనం వాస్తు పురుషుడు, వాస్తులో ఉండేటువంటి దేవతలు ఎవరెవరైతే ఉంటారో ఆ దేవతలు అసురులతో కలిపి మనం ఎక్కడ ఏం నిర్మించుకోవాలన్నది ఒకటే కాకుండా ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఏ రంగు ఏ వాల్కి ఏ రంగు అయితే సపోర్టింగ్ జోన్ అవుతుంది, ఇటువంటివన్నీ కూడా చెప్తుంది వాస్తు. మరి వాస్తులో కూడా కొన్ని దోషాలు వచ్చినప్పుడు మనిషి యొక్క జీవితం మీద అది యొక్క ఎఫెక్ట్ పడుతుందా అని చెప్పి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది 100% ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు జాతకం బాగుంది, టైం బాగుంది, అప్పుడు ఆ ఎఫెక్ట్ పడుతున్న ఎఫెక్ట్ మీకు తెలియదు. అంటే ఉదాహరణకి ఖర్చులు అవుతూ ఉన్నాయి, ప్రతి నెల ఎంతో ఒక 5,000 10,000 వేస్ట్ ఖర్చులు అయిపోతున్నాయి అన్నప్పుడు జాతకం బాగుంది, ఈ వ్యక్తి ₹1,00,000 సంపాదిస్తున్నాడు, అది పెద్ద విషయం అవ్వదు. అలా మీ జన్మజాతకంలో మంచి ధనయోగాలు ఉన్నప్పుడు వేస్ట్ ఖర్చులు అవుతున్నా కూడా జన్మజాతకం మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ వాస్తు కూడా సెట్ చేసుకున్నారు, అప్పుడు వేస్టేజ్ని మనం ఆపొచ్చు. ఒక్కొక్కసారి ప్రాక్టికల్గా కూడా మనం ఆలోచించాలి. ఎలా అంటే లోన్స్ తీసేసుకున్నాము, లోన్స్ కడుతున్నాము, లోన్ సరైన టైం కట్టకపోవడం వల్ల వాడు ఏదో పెనాల్టీ వేసాడు, ఇవన్నీ మనం స్వయంకృప అపరాధాలు అంటారు. వాటిని మనం దృష్టిలో పెట్టుకొని అవుతుంది అనుకోవాలి, కానీ ప్రతిసారి జాతకం మీద వాస్తు మీద కూడా వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా ప్రాక్టికల్గా మీరు ఎంత కష్టపడుతున్నా మీకు దానికి సంబంధించిన రిజల్ట్ రావట్లేదంటే అక్కడ మీకు జాతకం పరంగానో వాస్తు పరంగానో సంథింగ్ దోషం అనేటువంటిది ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అందులో పూజ గది ఎక్కడ పెట్టుకోవాలి, ప్రతిదానికి శ్లోక సహితంగా ఉంది వాస్తు. సిట్టింగ్ ఏరియా ఎక్కడ పెట్టుకోవాలి, పూర్వశతు సభాగర్ అంటే ఈస్ట్లో పెట్టుకోవాలి, దక్షిణే సయంతత దక్షిణం వైపు తల పెట్టుకొని నిద్రపోవాలి, పశ్చిమే భోజనం చేయవ వెస్ట్లో కూర్చొని ఈస్ట్ని చూస్తూ భోజనం చేయాలి. ఇట్లా ఒకటి కాదు, ఆగ్నేయ పాకముచ్చతే, వాయువ్య భాండార సంస్థితం, ఉత్తరే నిధి సంస్థితం అనేటువంటిది ఉన్నాయి. అంటే ఏమిటి, వాస్తు అనేటువంటిది స్పష్టంగా మనకి శివుడి దగ్గర నుంచి అంటే శంభుడి దగ్గర నుంచి పరాశర మహర్షి, పరాశర దగ్గర నుంచి వ్యాఘ్రత మహర్షి, వ్యాఘ్రతుడి దగ్గర నుంచి మనకి విశ్వకర్మకు వచ్చి అలా మనకి జనాల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ రెండిట్లో ఏది మీరు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని నార్త్ డిగ్రీస్ ఎలా టిల్ట్ అయింది ఏంటని పర్ఫెక్ట్గా తెలుసుకొని చేసుకోండి. ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరు మరింత అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.